నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. వంగవీటి మోహన్ రంగా, ఇంకా ఆయన గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. 3 దశాబ్దాలు దాటినా ఇప్పటికీ కూడా రంగా పేరు మారుమోగిపోతూనే ఉంటుంది. ఎందుకంటే ఆయన అందరివాడు, అన్ని కులాలని అన్ని మతాలని కలుపుకొని ముందుకు సాగిన వ్యక్తి. కాపు సామాజిక వర్గానికి వంగవీటి రంగా దైవంలా చూస్తారు ఈరోజు కూడా, ఈ జనరేషన్ కూడా. సో ఒక్కొక్కరికి ఆ చరిష్మా అలా ఉంటుంది. చనిపోయినా సరే అందరి గుండెల్లో ఆయన ఉంటాడు. అలాగే వంగవీటి గారు కూడా ఆ రకంగానే ఉన్నారు. ఎందుకంటే ఏ పార్టీ అయినప్పటికీ కూడా వంగవీటి రంగాన్ని వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేయదు అంటే ఆయన ఎంత ప్రజల్లో ఆత్మీయతను సంపాదించుకున్నారో ఇట్టే అర్థమైపోతుంది. మరి ఇప్పుడు వంగవీటి మనకు ఎవరు అంటే రంగానాడు, విశాఖపట్నం వేదికగా రంగానాడు భారీ ధూమ్ధామ్గా జరిపారు. దీని వెనకాతలు ఏవో శక్తులు ఉన్నాయి. అసలు రంగానాడు ఎందుకు పెట్టారు? కాపు సామాజిక వర్గం మరొక ప్లాట్ఫామ్ చూసుకుంటుందా? మరి దానికి వంగవీటి రంగా గారి పేరుతోటి ముందుకు సాగుతుందా? రంగానాడు అసలు ఆంతర్యం ఏంటి? రాజకీయ పరంగా చాలా చర్చనీయాంశంగా మారుతున్న అంశం ఇది. అట్టహాసంగా రంగానాడు వంగవీటి రంగా 37వ వర్ధంతి సందర్భంగా ఈ భారీ ప్రోగ్రాంని చేశారు. ఇక చనిపోయి 37 ఏళ్ళు గడిచినా ఇంకా జనం గుండెల్లోనే రంగా. నేటికి గ్రామాన రంగా విగ్రహాలు వెలుస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ రంగా పేరు జపిస్తున్న రాజకీయ పార్టీలు, రంగా విగ్రహాలకు నివాళులు అర్పించేందుకు పోటీ పడుతున్న నేతలు, రంగా పేరు చెప్పకపోతే ఓట్లు పడవన్న భయం కూడా చాలామందిలో ఉన్నది. కొన్ని ప్రాంతాల్లో రంగా పేరు వాడాలి, ఆ భయం కూడా ఉంది. ఇక గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్గా అవుతున్న రంగానాడు కార్యక్రమాలు. అసలు ఈ కార్యక్రమం వెనుక ఎవరున్నారు? అది ఓకే, కొన్ని పేర్లు వస్తున్నాయి, వాళ్ళే చేస్తున్నారనో, రంగా గారి అభిమానులు విగ్రహాలు పెట్టేవాళ్ళు, ఇలాంటివన్నీ కొన్ని నేమ్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఏదో చేస్తున్నారు. రాధారంగా మిత్ర మండలి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అని. కానీ ఇందులో ఏమైనా పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఏమైనా ఉన్నాయా? ఏమైనా పొలిటికల్ వ్యూహం ఉందా? ఎందుకంటే ప్రతి అంశం వచ్చినప్పుడు దాని మీద ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చలో భాగంగా వంగవీటి మోహన రంగా గారు లాంటి వాళ్ళు పేరు వాడుతున్నారు అంటే ఇంకా రాజకీయాలు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయం చుట్టూ అవి తిరుగుతుంటాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఏది నిజం ఏది అబద్ధం వాళ్ళే తేల్చాలి. ఇక అసలు ఈ కార్యక్రమం వెనుక ఎవరున్నారు? కాపులను చీల్చే కుట్ర జరుగుతుందా? ఈ సభ వెనుక వైసీపీ ఉందనే ఆరోపణలో నిజమెంత? పవన్ వ్యతిరేక వర్గాన్ని జగన్ తమ వైపు తిప్పుకోవాలనుకుంటున్నారా? అందుకని ఈ కార్యక్రమాన్ని వేరేగా చేయిస్తున్నారా? ఇదొక అనుమానం. ఇక పవన్కు అండగా ఉన్న కాపుల్లో మెజారిటీ జనసేనతోనే గత ఎన్నికల్లో ఉన్నారు. ఇక 15 ఏళ్ల పాటు కూటమిని అధికారంలోకి తెస్తామంటున్న పవన్ కళ్యాణ్ జగన్ను రానివ్వను అని శపథాలు చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో రానివ్వను, 15 ఏళ్ల పాటు మేమే ఉంటాము అంటున్నారు. మరి ఇలాంటి టైంలో కాపు సామాజిక వర్గం అంతా కూడా గంపగుత్తుగా పవన్ కళ్యాణ్ గారి వైపు విన్నప్పుడు ఆయన 15 సంవత్సరాలు మేము పొత్తులోనే ఉంటాం, జగన్ ఎట్టి పరిస్థితుల్లో రానివ్వద్దు అని ఆయన శపథాలు చేస్తుంటే, అదే సామాజిక వర్గం చెందిన వాళ్ళు సామాజిక వర్గంలో తనదైన ముద్ర వేసుకున్న రంగా పేరుతో రంగా నాడుని స్థాపించి ఏ సిగ్నల్ ఇవ్వబోతున్నారు, ఏ ఆలోచనలతో అడుగులు వేయబోతున్నారు? ఇది చాలా కీలకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ. అందుకే కాపుల్లో చీలికి తేవాలని వైసీపీ భావిస్తుందా? అందుకు వంగవీటి రంగా పేరును వాడుకోవాలని డిసైడ్ అయ్యిందా? ఇందులో ఏమైనా ఇన్సైడ్ స్కెచ్ నడుస్తుందా? ఇప్పటికే రాధాకు ప్రభుత్వంలో ప్రాధాన్యతకి ఇవ్వకపోవడాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వైసీపీ, ఎన్నికలకు ముందు రాధాకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా రాధాకు పదవి దక్కలేదు, ప్రాధాన్యత దక్కలేదు అని చెప్పి విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్నాయి. దీంతో సైలెంట్ అయిన రాధా సైలెంట్ అవ్వడంతో ప్రజాక్షేత్రంలోకి వంగవీటి ఆశా కిరణ్. ఆశా వెనుక వైసీపీ ఉందా? ఏదైతే రాధా ఎప్పుడు సైలెంట్గానే ఉంటాడు. ఆయన ఏమైనా అగ్రెసివ్గా వెళ్ళిపోయి వేరే రకంగా ఎవరినన్నా మాట్లాడేసి గట్టిగా, నాకు తెలిసి ఆయన మైక్ ముందు మాట్లాడడానికి ఆయనకి ఇష్టం ఉండదు. చాలాసార్లు నేను పర్సనల్గా కూడా ఒకానొక టైంలో అయితే నాకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఆయనతో ఇంటర్వ్యూకి అంతా ఓకే అయ్యి మాట్లాడతానని వెహికల్లో చేద్దామని చెప్పి ఇద్దరం వెహికల్ ఎక్కి కెమెరా ఆన్ అయిన తర్వాత నన్ను వదిలేయండి, నేను మాట్లాడలేను, నేను చేయని చెప్పి ఇది కిందకి దిగిపోయిన సందర్భం కూడా ఉంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. అంటే ఆయన అంత మొహమాటస్తుడు. సరే, ఎందుకు మనం ఏం మాట్లాడితే ఏం అడుగుతారో, జర్నలిస్టులు ఏం అడిగితే ఏం చెప్పాలో, మనకెందుకు ఈ తలనొప్పులు, మనకెందుకు ఈ కాంట్రవర్సీలు, ప్రశాంతంగా మనం ఏం చేయాలనుకుంటున్నాం అది సరే, అందరూ ఒకలాగా ఉండాలని లేదు. ఆయన మైండ్ సెట్ అది కూడా కరెక్ట్ ఏమో. ఎందుకులే అనవసరమైన కాంట్రవర్సీలోకి వెళ్ళడం, ప్రశాంతమైన జీవితాన్ని గడుపుదాం అనుకోవడం. ఆయన రాజకీయాల మీద కూడా అంత సీరియస్ ఇంట్రెస్ట్గా ఉన్నట్టుగా కూడా ఎప్పుడు అనిపించదు. ఎందుకంటే అనిపిస్తే అది వేరే రకంగా ఉంటుంది. ఒక్కొక్కరు ఆలోచన సరళ ఆ రకంగా ఉంటుంది. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన చూసిన అంశాలు, లేకపోతే ఆయన ఇబ్బందులు పడిన అంశాలు, అతని నాన్నగారు చనిపోయిన అంశం ఏదోటి ఆయన మనసులో ఉంటుంది కదా. ఆ రకంగానే ఆయన అలాగా చూన్ చేసుకున్నాడు. ఆయనకైనా ఎవడో దేన్ని తప్పుపడడానికి లేదు. సో ఆయన మొహమాటస్తుడు, పెద్దగా కాంట్రవర్సీలకు వెళ్ళడం, ఎవరితోటి కూడా పెద్దగా మాట్లాడు. మరి ఆశ
కిరణ్ ఇప్పుడు ఆవిడ వెలుగులోకి వచ్చింది. ఆవిడ రంగానాడు స్థాపిస్తున్నది. దీని వెనకాతలు ఉన్న అంశం ఏంటి? ఆవిడ రాజకీయాల్లోకి వస్తుందా, లేకపోతే ప్రజల కోసం రంగా గారి ఆశయాలు నెరవేర్చడానికి వస్తున్నారని వాడు చెప్తున్నాడు. అది ఎంతవరకు వెళ్తుంది? ఆశయాలు నెరవేర్చడానికి ఆమె ఆర్థిక పరంగా అవనివ్వండి, వేరే పరంగా అవనివ్వండి, అంత ఎఫర్ట్ చేయగలరా? ఆశయాలు నెరవేర్చడం అంటే పేదలకి వీళ్ళందరికీ ఏవో సహాయాలు చేయాలి. ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ కూడా? రాజకీయ పార్టీ అండదండలు లేకపోయినా, ఒక రాజకీయ పార్టీ కాకపోయినా పెద్దగా ఫండింగ్లు అవి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, లేకపోతే వేరే పార్టీలో ఆవిడ జాయిన్ అవుతారా? ఇక రంగానాడు సభతో ఆశా కిరణ్ పూర్తి స్థాయిలో జనంలోకి వచ్చినట్టు అయ్యింది. ఇంకా ఆశా వైసీపీలో చేరుతుందని, బందరు ఎంపీ టికెట్ ఇస్తారంటూ ఇప్పటికే వార్తలు. ఆవిడ చేరరో మొన్నటిదాకా జనసేన అన్నారు. తెలుగుదేశం పార్టీలో రాధా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ కూటమిలో ఉన్నారు కాబట్టి ఇబ్బంది ఉండదని. ఈవిడ వైసీపీలోకి ఇప్పుడు వెళ్తారని చెప్పి బందర్ సీటు వస్తున్నదని చెప్పి జరుగుతున్న ప్రచారం. ఇప్పటికే ముద్రగడ, వంగవీటి నరేంద్ర లాంటి వారిని తమ వైపు తిప్పుకున్న జగన్, వంగవీటి ఆశాను కూడా తమ వైపు తిప్పుకుంటే అనుకున్నది సాధించవచ్చని భావిస్తున్నారా? కాపు చీలిక వస్తే తమకు ప్లస్ అవుతుందని అనుకుంటున్నారా? ఇప్పుడు వంగవీటి అభిమానుల వెర్షన్ ఒకసారి చూద్దాం. గతంలో పవన్ను కలిసిన వంగవీటి రాధా జనసేనలోకి చేరుతారని పూర్తి స్థాయిలో వార్తలు. కానీ రాధాకు పార్టీ తలుపులు తెరుచుకోలేదు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఇంక జనసేనలోకి వచ్చి చేయడానికి ఏముంటుంది? పొత్తులో ఉన్నప్పుడు ఏదైనా ఒకటే అనుకుంటే ఆయన ఆగిపోయి ఉండొచ్చు. ఇక టీడీపీలో ఆయనకి ఇంకా ఇచ్చిన హామీ నెరవేర్చలేదు అని, ఇటు పవన్ కూడా ఆయనకి హామీ ఇచ్చినట్లు, పవన్ కూడా మాట్లాడుతున్నట్టు సముచిత న్యాయం చేస్తామని, అది కూడా ఇంకా నెరవేరలేదు. మరి రానున్న రోజులు నెరవేరుతుందేమో. ఇప్పుడు ఆశా జనసేనలో చేరతారంటే చేర్చుకుంటారా? ఇది ప్రశ్న. అక్కడ ఉండగా మరి ఇక్కడ ఆశ వచ్చి ఇందులో చేరతాము అంటే అది ఎంతవరకు ఉంటాయి? ఆ ఈక్వేషన్స్ ఏ రకంగా వర్కౌట్ అవుతాయి? ఇక మీరు చేర్చుకోరు, ప్రాధాన్యత ఇవ్వరు, సొంత దారి చూసుకుంటాం అంటూ విమర్శిస్తారా అంటున్న రంగా ఫ్యాన్స్. ఇప్పుడు రంగా ఫ్యాన్స్ అనే నిజంగా రంగా గారి ఫ్యాన్సో లేకపోతే రాజకీయ దురుద్దేశాలను కొన్ని సోషల్ మీడియాలో వస్తున్నది. మీరా వీళ్ళకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, మరి వేరే దాంట్లోకి వెళ్తామంటున్నా సరే దాన్ని వేరే రకంగా చూస్తున్నారని చెప్పి ఆల్రెడీ ట్రోల్స్ మొదలైనవి. ఇక తమ అభిమాన నాయకుడు కొడుకు కూతురు గురించి లేనిపోని ప్రచారం ఆపాలంటున్న వంగవీటి ఫ్యాన్స్. ఆశ ఏ పార్టీలో చేరితే మీకేంటి అంటూ ప్రశ్నలు. వాస్తవం అండి ఇది. ఆవిడ ఇష్టం. ఆవిడ ఏ పార్టీలో చేరితే ఏంటి? వాళ్ళ నాన్నగారు పేరు చెప్పుకుంటే హక్కు ఆవిడకు ఉన్నది. ఆవిడ ఏ పార్టీలోనే చేరే హక్కు ఉన్నది. కానీ ఏ పార్టీలో చేరబోతుంది? ఆ ఈక్వేషన్స్ అయితే ఖచ్చితంగా మాట్లాడాలి. ఈక్వేషన్స్ మాట్లాడకుండా ఏది జరగదు. ఆవిడ ఏ పార్టీలోనే చేరనివ్వండి, అది ఎవరికి కూడా అభ్యంతరం లేదు. ఆవిడ కానీ వైసీపీలో చేరితే ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి, జనసేనలో చేరితే ఏ రకంగా ఉంటాయి, తెలుగుదేశం పార్టీలో అన్నతో పాటు వెళ్ళి పరిస్థితి ఉంటుందా? వాళ్ళిద్దరికీ కూడా ఓకే మంచి సంబంధాలు ఉండొచ్చేమో, కానీ ఈ రంగానాడు అనేది రాధాకి పెద్దగా ఇష్టం లేదని చెప్పి వస్తున్న టాకు. ఆయన పెద్దగా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, దాని మీద మాట్లాడడం కానీ ఆ రకంగా ఏం లేదు. ఓకే సోదరు కాబట్టి ఆ రకమైన రక్త సంబంధం ఉంటుంది కాబట్టి అందులో ఏం విభేదాలు లేకపోవచ్చేమో వాళ్ళిద్దరికి. కానీ పార్టీల పరంగా వచ్చేసరికి, రాజకీయ పరంగా వచ్చేసరికి ఈ రంగానాడు పేరుతోటి ఈవిడ కొత్త అడుగులు వేసేటప్పటికి ఎంతో కొంత డిఫరెన్స్ వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. ఏదైనప్పటికీ కూడా ఆశాకిరణ మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనాలని రేపుతున్నాడు. దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటుంది, ఆవిడ ఎంతవరకు నిలబడగలరు? మరి రంగా గారి ఆశయాలను నేను నెరవేరుస్తానంటూ వచ్చిన ఆడపడుచుకి కాపు సామాజిక వర్గం ఎలాంటి సహాయం చేస్తుంది, లేకపోతే ఆవిడ వెంట ఏ రకంగా నిలబడతారు? ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఏపీ పాలిటిక్స్లో చురుగ్గా జరుగుతున్న ప్రచారాలు. మరి ఒకవేళ ఈవిడ వేరే పార్టీ అనో లేకపోతే వైఎస్ఆర్సీపీలోకి వెళ్తే మరి జనసేనకైనా ప్రాబల్యం తగ్గుతుందా? ఈయన 15 సంవత్సరాలు ఉంటాయన పరిస్థితి ఏంటి? కాపు ఓట్లు చీలితే వైసీపీకి ప్లస్ అనుకుంటున్నారా? లేదా అసలు ఆలోచనే ఆవిడకి లేదా? జనసేనలోనే పవన్ కళ్యాణ్ గారితోటే ప్రయాణం రాజకీయ పరంగా చేద్దామని ఆలోచనలో ఉన్నారా? ఎందుకంటే ఇప్పటికే మెజారిటీ పీపుల్ అందులో ఉంటున్నారు కాబట్టి చాలామంది సజెషన్ చేస్తారు, మనోడే ఉన్నాడు కదా అందులోనే చేయడమ్మా, మేమందరం మీకు అండగా ఉంటామని. అంతేగాని వైఎస్ఆర్సీపీకి ఒకవేళ కానీ ఆవిడ వెళ్తే ఆవిడ రాజకీయ భవిష్యత్తు ఏ రకంగా ఉండిపోతుంది? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి హామీలు ఇస్తారు? ఇవన్నీ కూడా చాలా కీలకంగా చక్కర్లు కొడుతున్న వార్తలు. మరి దీనికి పూర్తి సమాధానం ఆశా కిరణ్ అడుగుల మీద ఉంటుంది.